ఆగస్టు 9వ తేదీ ఇండియన్ బోన్ అండ్ జాయింట్ వీక్ సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం హెల్తీ బోన్స్ అండ్ జాయింట్ వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద ప్రారంభమై బైపాస్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఎంవి సుధాకర్ మాట్లాడుతూ, బలమైన ఎముకలు, చురుకైన కీళ్లు ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఎంతో అవసరం. ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని చురుకుగా ఉంచడానికి నడక అత్యంత సులభమైన, ఉత్తమమైన వ్యాయామాలలో ఒకటి. మొబైల్, ఇతర డిజిటల్ పరికరాల వినియోగ సమయాన్ని తగ్గించి ఆ సమయాన్ని నడక మరియు శారీరక వ్యాయామానికి కేటాయిస్తే మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ శ్రీ పవన్ మాట్లాడుతూ, రోజువారీ నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, నడకతో పాటు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా అవసరమని తెలిపారు. మెడికవర్ ఆర్థోపెటిక్స్ విభాగంలో ప్రమాదాలు మరియు క్లిష్టమైన ట్రామా చికిత్స, ఆర్థోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్, హిప్ మరియు మోకాలి కీళ్ల మార్పిడి, స్పెయిన్ సర్జరీ, కార్టిలేజ్ రిపేర్ మరియు అధునాతన జాయింట్ ప్రిజర్వేషన్ చికిత్సలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణలో ప్రతిరోజు నడకను జీవనశైలిలో భాగం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ వాగ్దాన్లో నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి మంగమ్మ, మార్కెటింగ్ హెడ్ శ్రీ అనిల్, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాగ్దాన్ మెడికవర్ హాస్పిటల్ వద్ద బలమైన ఎముకలు, చురుకైన కీళ్లు, ఆరోగ్యవంతమైన భారతదేశం అనే సందేశంతో ముగిసింది. మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈరోజు మనం ఇండియన్ బోన్ అండ్ జాయింట్ అంటే దేశీయ దినోత్సవం అనేది ఆగస్ట్ 4 దాన్ని ప్రమాణించి ఈ ఒక్క వారం మొత్తం వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా ఈ వాకథాన్ కండక్ట్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ కలిసాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యాజ్ ద నేషన్ ఈజ్ డెవలపింగ్, మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో పోతున్నప్పుడు హెల్త్ అవేర్నెస్ అని చాలా ఇంపార్టెంట్. కీపింగ్ అవర్ బోన్ స్ట్రాంగ్, మన ఎముకల్ని గట్టిగాను బలిష్టంగాను కీళ్ళని బాగా మొబైల్గా కదలికతో చురుకుగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కదిలినప్పుడే మిగిలిన అవయవాలు కూడా హెల్తీగా అవుతాయి. మనం నడుస్తున్నప్పుడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నడిచినప్పుడు బోన్ స్ట్రెంథన్ అవుతాయి, నడిచినప్పుడు మజిల్ స్ట్రెంథన్ అవుతాయి, కీళ్ళు కదిలించినప్పుడు మనకి ఈజీగా అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాంట్లో సింపులెస్ట్ థింగ్ అనేది వాకింగ్. ఆ వాకింగ్కి చాలా ఇంపార్టెన్స్ కల్పించడం కోసం, దాని ప్రాధాన్యత తెలియజెప్పడం కోసం మాత్రమే మనం ఈరోజు ఈ వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో సహకరించినటువంటి మీ మీడియా మిత్రులు, మా మేనేజ్మెంటు, చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ అండ్ అసోసియేషన్కి, మా ఇక్కడ సభ్యులందరూ పార్టిసిపేట్ అవ్వడానికి కృతజ్ఞతలు తెలుపుతూ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వాకథాన్. ఇక్కడ జాయింట్స్ హెల్త్ గురించి కలవడం జరిగింది. సుధాకర్ గారు చెప్పినట్టు జాయింట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. మన మెడికవర్లో ఆర్థోపెడిక్ సంబంధించి అన్ని రకాల సేవలు ఉన్నాయి. ఆర్థోస్కోపీ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, ట్రామా సర్జరీ అండ్ రేర్ సర్జరీస్ కూడా మనం చాలా వరకు చేస్తున్నాం. స్పైన్ సర్జరీస్ కూడా చేస్తున్నాం, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ కూడా. సో మన నెల్లూరు పుర ప్రజలందరికీ మనం చెప్పేది ఇదే, మన చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళని అవసరం లేదు. అన్ని రకాల ఆర్థోపెడిక్ హై ఎండ్ ప్రొసీజర్స్ అన్ని మన మెడికవర్ హాస్పిటల్, కార్టిలేజ్ రీప్లేస్మెంట్స్, లిగమెంట్ ఇష్యూస్, స్పోర్ట్స్ ఇంజురీస్ అన్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అందరూ మన ఈ సద్వినియోగం చేసుకొని మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి అందరూ హెల్తీగా ఉండి హెల్తీ జాయింట్స్ని ప్రిజర్వ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఇది యాజ్ ఏ టీచింగ్ లెసన్ లాగా హెల్తీ ఫిట్నెస్, జాయింట్స్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయడం కోసం మనం ఈ వాకథాన్ చేస్తున్నాము. మనకి ఈరోజు ఈ అవకాశాన్ని కలిగించిన మన చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్ అండ్ వాకర్స్ క్లబ్ వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.